ఇది బస్ స్టాండ్ తెలుసు కదా అందరికి. ఈ బండి చూడండి గాయస్, ఆ బండి పోవడేమో కానీ ఆ పొగనే వస్తుంది క్రేజీగా. అన్న కూడా భలే ఉన్నాడు గుబురు గుబురు జుట్టు పెట్టుకొని. భయా ఇంజన్ ఆయిల్ చేంజ్ కర్నా గాయస్. వేరే షాపులలో కూడా అడిగినా, అక్కడ కూడా లేదు గాయస్. ఇట్లయితే మన బండి పెడుతున్నారు. సరే ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చూసి నా బండి నేను ఎందుకనే అనిపించింది అనిపిస్తుంది నాకు. యూట్యూబ్లో అప్లోడ్ చేయకున్నారు బ్లాగ్ గాయస్. ఇగో పెట్రోల్ బంక్ అక్కడ స్టోరీ అయింది. మన పిచ్చిలంజోడుకు వర్షం కారు పెట్టుకొని పోయేది నన్ను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. అందరూ అయితే ఎట్లున్నారు, బాగున్నారు అనుకుంటాను. బాగుంటే కామెంట్లలో చెప్పండి. ప్రజెంట్ అయితే నేను నా రూమ్ కాడ ఉన్నా, తెలుసు కదా నా రూమ్. ఇది వ్యూ మంచిగా ఉన్నది, మేఘాలు ఇట్లా. కొన్ని రీల్స్ కూడా తీద్దాం ఇప్పుడు బండి. ఇంకా అట్లానే బండికి చిన్న ప్రాబ్లం ఏం లేదు, జనరల్ సర్వీసింగ్ చేయించాలి. చలో ఇంకా లేట్ లేకుంటే బండి పైన కలుసుకుందాం. గైస్ బండి స్టార్ట్ అయ్యాక ఒక 2 days అట్లా అయిపోయింది. హైదరాబాద్ పోయి ఉండే చిన్న పని మీద. ఆ పని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన. చలో ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పోయి బండిలో ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాలి. బండిలో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించినాక బండి సర్వీసింగ్ చేయించాలి. చాలా రోజులు అవుతుంది సర్వీసింగ్ చేయించాక, అంటే వాటర్ సర్వీస్ చేయించాలి. ఎప్పుడైతే నేను ప్రజెంట్ రూమ్గా నుంచి స్టార్ట్ అయిపోయినా తీగలగుట్టపల్లి నుంచి కరీంనగర్, అంటే తెలిసిన కదా, ఎప్పటికీ అక్కడికే పోతా. మెకానిక్ షాప్ అన్న అక్కడికి వెళ్దాం అన్నట్టు. అది ఎక్కడ అంటే కమాన్ సైడ్ మెకానిక్ షాపులు ఉంటాయి చాలానే. వాటర్ సర్వీసింగ్ ఎక్కడ చేయించాలో తెలియదు, అంటే ఇంతవరకు ఒకసారేమో షోరూంలోనే చేయించేది. ఇక ఆ తర్వాత నుంచి షోరూంలో సర్వీసింగ్లు బంద్ చేసిన. లేబర్ ఛార్జ్ 1500 ఎత్తుర్రు మొత్తం దారుణంగా. ఇక అందుకోసం అన్నట్టే షోరూంలో సర్వీసింగ్ బంద్ చేసిన, బయటనే చేస్తున్నా కదా. ఒక 4 సర్వీసింగ్లేమో బయటనే అయినాయి ఇప్పటివరకు. ఏంటిదంటే స్టోరీ, ఇంతకుముందు నేను పోయించిన కదా ఇంజన్ ఆయిల్, అది మోటల్ 2050 అనుకుంటా. దాంతో దగ్గర నేను బండిని 6000 kilometers తిప్పిన. 6000 kilometers తిప్పిన తర్వాత ఇప్పుడు సర్వీసింగ్ చేయించడానికి పోతున్నా గాయస్. అట్లుంటుంది మనతోని. ఇది బస్ స్టాండ్ తెలుసు కదా అందరికి. ఈ బండి చూడండి గాయస్, ఆ బండి పోవడేమో కానీ ఆ పొగనే వస్తుంది క్రేజీగా. అన్న కూడా భలే ఉన్నాడు గుబురు గుబురు జుట్టు పెట్టుకొని. भैया इंजन ऑयल चेंज करना, इंजन ऑयल। हाँ గాయస్, ఇంకా ఇక్కడ ఇంజన్ ఆయిల్ లేదంట. మనకు కావాల్సింది 2050. వేరే షాపులలో కూడా అడుగుతున్నా, దొరికితే తీసుకుందాం, లేదంటే వెళ్ళిపోవడం. ఇంకా గాయస్ వేరే షాపులలో కూడా అడిగినా, అక్కడ కూడా లేదు 2050. ఇక తర్వాత చేంజ్ చేయించాలి ఇంజన్ ఆయిల్. ఫస్ట్ అయితే బండి వాష్ చేయించుదాం. స్నానం మూపించి ఇక్కడ ఉన్నది. బ్లాగ్ తీసుడే, బ్లాగ్ కాదు రీల్స్. ఇక్కడ అంకుల్ వాష్. ఇక్కడ వేరే బండి ఉన్నది, టైం పడుతుంది అనుకుంటా. గాయస్ ఇగో ఆడైతే బండి పెట్టేసిన. ఈ బండి అయిపోయినాక మనది అడుగుతారు. చలో బండి అడిగించుకొని. గాయస్ ఏంటిదంటే అక్కడ వాళ్ళు అడిగే బండి నేను అప్పటి నుంచి పల్సర్ అనుకుంటాను. అది పల్సర్ కాదు, డిస్కవర్ బండి. అటు నుంచి వచ్చి ఎంబండి చూసినామంటే మన ఓల్డ్ మోడల్ పల్సర్ బండి ఉంటుంది కదా, అట్లా కనబడ్డది. అది చూస్తే అది డిస్కవర్ బండి ఉన్నది. ఇంకా ఇప్పుడైతే మన బండి పెడుతున్నారు కడానికి.
బండిని అయితే అడుగుతారు, వాటర్ నాన్న కూడా పడుతున్నాయి, సైడ్కి వెళ్ళిపోవాలి తొందర. నీట్గా అవుతుంది బండి మంచిగా. ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా చూసిన బండి నేను గుర్తు కూడా లేదు. ఇంకా చూడండి బండి ఇంజన్ కాడ నుంచి మొత్తం పొగలు వస్తున్నాయి, వాటర్ పడుతుండే కనబడుతుందో లేదో కానీ. నేను ఫస్ట్ వాటర్ది మన మనిషి అనుకున్నా, అదే నిమ్మ అట్లా వస్తుంది కదా అదనుకున్నా, చూస్తే పొగలు వెళ్తాను. అంకులలో అయితే నాకు చేరిచ్చి రుకోమని ఇలా ఊకున్నా చూస్తాంటే ఇక్కడ ఒక మన పల్సర్ 180, పల్సర్ 150 ఉన్నది, NS 200 ఉన్నది. NS 200 అది BS3 మోడల్, క్రేజీ ఉంటుంది అబ్బా బండి అయితే. అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన NSలో అంతా ఏమో కానీ ఇది అయితే ఒకప్పుడు ఊపింది. 798112 150 అంకుల్. ఏడు అంకుల్ 150. ఓకే గాయస్, బండిని అయితే అడిగిరు కానీ ఏడ దుమ్మ అని అనిపిస్తుంది నాకు. బండి అడిగిరు ఎందుకనే అడిపించింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం హర్షిత్ వాళ్ళ రూమ్ కాడికి పోయి ఆడ సాయి ఉన్నాడు, సాయిని కలుద్దాం. సాయిని కలిసి వాడు కూడా వస్తే, సాయిది ఎన్ఫీల్డ్ ఉన్నది కదా, ఇద్దరం కలిసి పోయి అట్లా డ్యామ్ సైడ్ తిరిగిద్దాం అన్నట్టు అనుకుంటాను. నేను వచ్చిన స్టార్టింగ్లో పోలీసు వాళ్ళు పట్టారు, ఇట్లానే వ్లాగ్ తీస్తుండే, యూట్యూబ్లో అప్లోడ్ చేయకున్నారు వ్లాగ్. గాయస్ ఇదైతే తెలుసు కదా మీకు, ప్రతిమ మల్టీప్లెక్స్ ఇక్కడ, హోటల్ అండ్ ఇంకా మల్టీప్లెక్స్ రెండు. ముందు కనబడేది గీతా భవన్. గీతా భవన్ కాడ పైన ఫ్లాగ్ ఉంటుంది, కనబడుతుంది అనుకుంటాను ఆ ఫ్లాగ్. గాయస్ ఇగో పెట్రోల్ బంక్ కాడ స్టోరీ అయింది. ఏం స్టోరీ అంటే, నాది UPI పని చేయట్లే, పెట్రోల్ కొట్టినాక ఆయన అన్న సర్వర్ రావట్లే అన్న అంటే ఇట్లా చూస్తుండు, కళ్ళు మొత్తం అప్పలించుకొని చూస్తుండు, క్రేజీ చూస్తుండు గాయస్. ఇక ఏమున్నది, యథావిధిగా ఇంటికి ఫోన్ చేసి అమ్మ నా సర్వర్ పని చేయట్లే అంటే వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టుకేసుకున్నా. మళ్ళీ అమ్మ కొట్టేసి వచ్చిన ఈ ఒట్లోనే చూస్తుండు, నేను ఎటో వారిపోతున్నట్టు క్రేజీ అనిపించింది. అరే నా బండి ఉన్నది, నేను ఎటు పోతారా అయ్యా అన్నట్టు నా కూడా ఆయన అట్లనే చూస్తుండు, అర్థం కాలే. ఇప్పుడైతే నేను హర్షిత్ వాళ్ళ రూమ్ కాడికి పోతున్నా. ఇప్పుడే కదా బండి కాడికి ఇచ్చింది, చూసిరా ఇట్లుంటే మనతో ఇట్లా బురదలా తిరుగుడు అదంతా. నేర్చుకోండి నన్ను చూసి, ఒకసారి బండి మొత్తం క్రూజ్ చేద్దాం. ఇట్లా గల్లీలలో ఇట్లా పోతే వేరే ఫీల్ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. అట్లా పోతే వచ్చే వైబే వేరు, కానీ ఆ వైబ్ కోసం చూసుకుంటే ఆ వైబ్ కావాలి. ఎట్లా కావాలి, బండి మీకు కంట్రోల్ అవుతుంది అనిపిస్తేనే పోండి, లేదంటే లైట్ తీసుకోండి. బండి కంట్రోల్ కాదు అనుకున్న కూడా వైర్ అనుకో, అప్పుడు మీరు పోతారు. గైస్ సాయి హాయ్, సాయి హాయ్ చెప్తుండే చూడండి. చలో ఇంకా డ్యామ్ కాడికి వెళ్ళిపోదాం. సాయి బండి ఎవరు పట్టుకోరు మామ, బండి ఎవరు పట్టుకోరు? సాయి బండి ప్రతిమ కాడికి పోయిందంట. ఇక్కడ నుంచి స్ట్రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతాం డ్యామ్ కాడికి.
గాయస్ ఇగో ఫైనల్లీ మనం డ్యామ్ దగ్గరలోకి వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్ కనబడేదే డ్యామ్, లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని క్రాస్ చేసి పోవాలి, అప్పుడైతే మనం డ్యామ్ లోపలికి వెళ్ళిపోతాం. డ్యామ్ లోపలికి అంటే నీళ్ళకి కాదు. ఈ రోడ్లో పోయేటోళ్ళు మెయిన్గా చూసుకొని పోండి. నైట్ టైంలో ఇటు మొత్తం ఇట్లా మొక్కలు ఉంటాయి, అక్కడక్కడ మొత్తం ఉండవు, అంతా రోడ్ బాగానే ఉంటాయి. కానీ అక్కడక్కడ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్నవి ఏం గట్టిగానే ఉంటాయి, చూసుకొని ఓడిపోయేటోళ్ళు. గాయస్ ఇగో ఫైనల్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అప్పటి నుంచి పెద్ద స్టోరీ అయింది, అది తర్వాత కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు. గాయస్ ఇగో ఇక్కడ నుంచి రైట్కి పోతే డ్యామ్ వెళ్ళిపోతాం. భారత్ బెంజ్. చలో ఇంకా డ్యామ్ అయితే ఎక్కేద్దాం. నేను నాతో పాటు ఇంకా సాయి ఉన్నాడు, ఇద్దరం కలిసి వచ్చినాం. ఫైనలీ డ్యామ్ కాడికి పైకి కూడా వచ్చినాం గాయస్. ఇదే డ్యామ్, మంచిగా ఉన్నది వ్యూ. ఇక్కడ ఇక్కడ ఆగదామా? గైస్ ఫైనల్లీ మొత్తానికి అయితే డ్యామ్ కాడికి వచ్చేసినాం. సాయి హాయ్ చెప్పు సాయి. హాయ్ ఫ్రెండ్స్, డ్యామ్ కాడ ఉన్నాం ఫ్రెండ్స్. మంచిగా ఉన్నది మామ వ్యూ, క్రేజీ ఉన్నది వ్యూ. మన బండి సర్వీసింగ్ చేయించినాక మంచిగా కనబడుతుంది కొత్తగా. గైస్ ఇగో ఇది మొత్తానికి అయితే డ్యామ్ వ్యూ మంచిగా ఉన్నది. ఇక్కడ ఇట్ సైడ్ సిటీ, సాయడ్ ఉన్నాడు. దానికైతే ఇది కారు పెట్టుకొని పోయేది. నన్ను డైలాగ్ ఉంటుంది చూడు, మన పిచ్చి లంజోడుకు వర్షం పడుతుంది అయినా గోదావరిలో కొట్టుకొస్తానే, అయినా కూడా పిచ్చి లంజోడుకు అట్లా వస్తుండు అని అట్లా అవుతుండేది. గాయస్ అక్కడ పోతున్నది కనబడద్ది. చలో ఇంకా డ్యామ్ అయితే చూసుకున్నారు కదా. మామ బోటింగ్ కూడా ఉన్నది, అక్కడ బోటింగ్ ఇట్లా అవన్నీ ఉన్నాయి, అక్కడ స్పీడ్ బోటింగ్ చేస్తారు. గాయస్ స్టోరీ ఏంటంటే, మన డ్యామ్ కాడికి వెళ్ళిన తర్వాత ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, వీడియో షూట్ చేయడానికి లేకుంటుంటే ఇక అక్కడ డ్యామ్ కాడ నుంచి వచ్చిన ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కాడ ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, కెమెరా ఛార్జింగ్ పెట్టినా. ఇంకేమున్నది ఇక రూమ్ కాడికి వెళ్తున్నా. డ్యామ్ కరెక్ట్ చూపెట్టలేకపోయినా ఇంకో వీడియో చేద్దాం ఖచ్చితంగా, సపరేట్ డ్యామ్లో చూపెడతా. అందరూ ఏం డిసప్పాయింట్ కాకండి, ఖచ్చితంగా ఇంకా చూపెడతా. మళ్ళా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నేను సాయి అయితే డ్యామ్ కాడికి వెళ్ళినాం. డ్యామ్ కాడికి వెళ్ళి కూడా అక్కడ ఎక్కువసేపు ఉండదు. అక్కడ ఏమైందంటే స్టోరీ, కెమెరాలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, నేను చూసుకోలే. దాన్ని ఫోన్లో కాపీ చేసే గ్యాప్లో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. మంచిగా రీల్స్ తీద్దాం అన్నట్టు పోయిన బండి అంతా ఫెయిల్ అయిపోయింది. ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియో వ్లాగ్స్. ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం.